ఈసారి హజ్ యాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. సౌదీ అరేబియాలో విపరీతమైన వేడి పరిస్థితుల కారణంగా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 83% మంది అనధికారికంగా వచ్చిన వారే అని సౌదీ ఆరోగ్య మంత్రి తెలిపారు. 95 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, వీరిలో కొందరికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు రాజధాని రియాద్కు విమానంలో తరలించినట్లుగా చెప్పారు. మృతుల్లో చాలా మంది వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వారి గుర్తింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలిపారు. మృతి చెందిన వారిని మక్కాలోనే పూడ్చిపెడుతున్నట్లు చెప్పారు. మృతుల్లో 660 మంది ఈజిప్షియన్లు ఉన్నారు. వారిలో 31 మంది అనధికారికంగా వచ్చిన వారే ఉన్నారు. ఈసారి ఈజిప్ట్ నుంచి 50,000 మంది యాత్రికులు మక్కాను సందర్శించారు. మృతుల్లో 165 మంది ఇండోనేషియా వారు కాగా 98 మంది భారతీయులు ఉన్నారు. జోర్డాన్, ట్యునీషియా, మొరాకో, అల్జీరియా, మలేషియాకు చెందిన వారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. 2 అమెరికా పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. హజ్ యాత్ర సందర్భంగా 2015లో మక్కాలోని మీనాలో జరిగిన తొక్కుసలాటలో 2400 మందికి పైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఘటన కాగా, అంతకుముందు 1990లో జరిగిన తొక్కిసలాటలో 1426 మంది మృతి చెందారు. ఈసారి మక్కాలో 46 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వేడిని భరించలేక 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.